హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. క్రికెట్ అభిమానులకి ఐపీఎల్ సందడి మొదలైంది కదా. ఐపీఎల్కి సంబంధించిన కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ను ఈ వీడియోలో సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనలో చాలామందికి క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా. నేను క్రికెట్ అభిమానిని అని ఇలా చెప్పాలి. ఐ యామ్ ఏ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్. ఐ యామ్ ఏ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్. ఎవరైనా ఐపీఎల్కి అభిమానులో కాదో తెలుసుకోవడానికి మీరు ఐపీఎల్కు అభిమానులా అని ఇలా అడగాలి. ఆర్ యూ ఏ ఫ్యాన్ ఆఫ్ ఐపీఎల్? ఆర్ యూ ఏ ఫ్యాన్ ఆఫ్ ఐపీఎల్? ఐపీఎల్ మ్యాచ్ల కోసం అభిమానులందరూ ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు కదా. ఐపీఎల్ మానియా మొదలైంది అని ఇలా చెప్పాలి. ఐపీఎల్ మానియా బిగిన్స్. ఐపీఎల్ మానియా బిగిన్స్. అలాగే నిన్న రాత్రి మ్యాచ్ చూసావా అని ఇలా అడగాలి. డిడ్ యూ వాచ్ ద మ్యాచ్ లాస్ట్ నైట్? డిడ్ యూ వాచ్ ద మ్యాచ్ లాస్ట్ నైట్? క్రికెట్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అని ఇలా అడగాలి. వేర్ ఈజ్ ద మ్యాచ్ బీయింగ్ ప్లేడ్? వేర్ ఈజ్ ద మ్యాచ్ బీయింగ్ ప్లేడ్? ఐపీఎల్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకోవడానికి మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ఇలా అడగాలి. What time does the match start? What time does the match start? అలాగే రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది అని ఇలా చెప్పాలి. The match will start at 7 p.m. The match will start at 7 p.m. ఐపీఎల్ మ్యాచ్లో టాస్ ఎవరు గెలిచారో తెలుసుకోవడానికి టాస్ ఎవరు గెలిచారు అని ఇలా అడగాలి. Who won the toss? Who won the toss? ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మ్యాచ్లో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది కదా. మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు అని ఇలా అడగాలి. వాట్ డూ యూ థింక్ హూ ఈస్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్? వాట్ డూ యూ థింక్ హూ ఈస్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్? అలాగే ఐపీఎల్లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ అత్యధికంగా పరుగులు చేశాడు అని ఇలా చెప్పాలి. విరాట్ కోహ్లీ హ్యాస్ మేడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ ఇన్ ద ఐపీఎల్ సో ఫార్. విరాట్ కోహ్లీ హ్యాస్ మేడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ ఇన్ ద ఐపీఎల్ సో ఫార్. ఎవరికైనా క్రికెట్ ఆడడం ఇష్టమో కాదో తెలుసుకోవడానికి మీకు క్రికెట్ ఆడటం ఇష్టమా అని ఇలా అడగాలి. డూ యూ లైక్ ప్లేయింగ్ క్రికెట్? డూ యూ లైక్ ప్లేయింగ్ క్రికెట్? ఐపీఎల్ మ్యాచ్లో ఎవరైనా కష్టమైన క్యాచ్ని తీసుకున్నప్పుడు అదొక అత్యుత్తమమైన క్యాచ్ అని ఇలా చెప్పాలి. దట్ వాస్ అన్ అవుట్స్టాండింగ్ క్యాచ్. దట్ వాస్ అన్ అవుట్స్టాండింగ్ క్యాచ్. అలాగే నేను నిన్న రాత్రి మ్యాచ్ చూశాను అని ఇలా చెప్పాలి. ఐ వాచ్డ్ ద మ్యాచ్ లాస్ట్ నైట్. ఐ వాచ్డ్ ద మ్యాచ్ లాస్ట్ నైట్. క్రికెట్ అంటే ఇష్టపడే వాళ్ళందరికీ ఒక అభిమాన క్రికెటర్ ఉంటాడు కదా. ధోని నా అభిమాన క్రికెటర్ అని ఇలా చెప్పాలి. ధోని ఈజ్ మై ఫేవరెట్ క్రికెటర్. ధోని ఈజ్ మై ఫేవరెట్ క్రికెటర్. అలాగే ఈ జట్టు ఫైనల్స్కు వెళ్తుందని భావిస్తున్నారా అని ఇలా అడగాలి. డూ యూ థింక్ దిస్ టీమ్ విల్ గో టు ద ఫైనల్స్? డూ యూ థింక్ దిస్ టీమ్ విల్ గో టు ద ఫైనల్స్? క్రికెట్ ఆట ప్రారంభించే ముందు టాస్ వేస్తారు కదా. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచింది అని ఇలా చెప్పాలి. ముంబై ఇండియన్స్ వన్ ద టాస్. ముంబై ఇండియన్స్ వన్ ద టాస్. బ్యాట్స్మెన్ అప్పుడప్పుడు బంతిని బలంగా గాలిలో కొడుతూ ఉంటారు కదా. రోహిత్ బంతిని గాలిలోకి లేపాడు అని ఇలా చెప్పాలి. రోహిత్ లాఫ్టెడ్ ద బాల్ ఇంటు ద ఎయిర్. రోహిత్ లాఫ్టెడ్ ద బాల్ ఇంటు ద ఎయిర్. ఎవరికైనా ఇష్టమైన క్రికెటర్ ఎవరో తెలుసుకోవడానికి మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అని ఇలా అడగాలి. హూ ఈస్ యువర్ ఫేవరెట్ క్రికెటర్? హూ ఈస్ యువర్ ఫేవరెట్ క్రికెటర్? ఒక్కోసారి క్రికెట్ మ్యాచ్లు హోరాహోరీగా జరుగుతూ ఉంటాయి కదా. అప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం అని ఇలా చెప్పాలి. ఇట్స్ హార్డ్ టు టెల్ హూ ఈస్ గోయింగ్ టు విన్. ఇట్స్ హార్డ్ టు టెల్ హూ ఈస్ గోయింగ్ టు విన్. అలాగే ఐపీఎల్లో ఇప్పటి వరకు క్రిస్ గేల్ అత్యధిక సిక్సర్లు కొట్టాడు అని ఇలా చెప్పాలి. క్రిస్ గేల్ హ్యాస్ హిట్ ద మోస్ట్ సిక్సెస్ ఇన్ ద ఐపీఎల్ సో ఫార్. Chris Gayle has hit the most sixes in the IPL so far. ఐపీఎల్ మ్యాచ్లో కోహ్లీ ఎన్ని పరుగులు చేశాడో తెలుసుకోవడానికి
కోహ్లీ ఎన్ని పరుగులు చేశాడు అని ఇలా అడగాలి. హౌ మెనీ రన్స్ హ్యాస్ కోహ్లీ స్కోర్డ్? హౌ మెనీ రన్స్ హ్యాస్ కోహ్లీ స్కోర్డ్? అలాగే రేపు ఏ జట్లకు మ్యాచ్ ఉంటుంది అని ఇలా అడగాలి. విచ్ టీమ్స్ హ్యావ్ ఏ మ్యాచ్ టుమారో? విచ్ టీమ్స్ హ్యావ్ ఏ మ్యాచ్ టుమారో? ప్రతి క్రికెట్ అభిమాని ఐపీఎల్లో ఒక జట్టుని ఇష్టపడుతూ ఉంటారు కదా. నాకు ఇష్టమైన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ అని ఇలా చెప్పాలి. మై ఫేవరెట్ టీమ్ ఈజ్ సన్ రైజర్స్ హైదరాబాద్. మై ఫేవరెట్ టీమ్ ఈజ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్లో ఏ జట్లు ఫైనల్స్కి వెళ్తాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఏ జట్లు ఫైనల్స్కు చేరుకుంటాయని మీరు అనుకుంటున్నారు అని ఇలా అడగాలి. విచ్ టీమ్స్ డూ యూ థింక్ విల్ మేక్ ఇట్ టు ద ఫైనల్స్? విచ్ టీమ్స్ డూ యూ థింక్ విల్ మేక్ ఇట్ టు ద ఫైనల్స్? క్రికెట్ మ్యాచ్లో బ్యాట్స్మెన్ ఎవరైనా మంచి షాట్ ఆడినప్పుడు అదొక అద్భుతమైన షాట్ అని ఇలా చెప్పాలి. దట్ వాజ్ ఎ స్పెక్టాక్యులర్ షాట్. దట్ వాజ్ ఎ స్పెక్టాక్యులర్ షాట్. ఐపీఎల్ మ్యాచ్ హోరాహోరీగా జరుగుతున్నప్పుడు ప్రేక్షకులు ఉత్సాహంగా చూస్తూ ఉంటారు కదా. మ్యాచ్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు అని ఇలా చెప్పాలి. ద స్పెక్టేటర్స్ ఆర్ ఎంజాయింగ్ ద మ్యాచ్. ద స్పెక్టేటర్స్ ఆర్ ఎంజాయింగ్ ద మ్యాచ్. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్కోర్ తెలుసుకోవడానికి ఇప్పుడు స్కోర్ ఎంత అని ఇలా అడగాలి. వాట్ ఈజ్ ద స్కోర్ నౌ? వాట్ ఈజ్ ద స్కోర్ నౌ? అలాగే సన్ రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది అని ఇలా చెప్పాలి. సన్ రైజర్స్ లాస్ట్ దేర్ ఫస్ట్ వికెట్. సన్ రైజర్స్ లాస్ట్ దేర్ ఫస్ట్ వికెట్. కోహ్లీ 100 పరుగులు చేశాడు అని ఇలా చెప్పాలి. కోహ్లీ స్కోర్డ్ 100 రన్స్. కోహ్లీ స్కోర్డ్ 100 రన్స్. చావ్లా ఎన్ని వికెట్లు తీశాడో తెలుసుకోవడానికి చావ్లా ఎన్ని వికెట్లు తీశాడు అని ఇలా అడగాలి. హౌ మెనీ వికెట్స్ హ్యాస్ చావ్లా టేకెన్? హౌ మెనీ వికెట్స్ హ్యాస్ చావ్లా టేకెన్? చావ్లా 4 వికెట్లు తీశాడు అని ఇలా చెప్పాలి. చావ్లా టుక్ 4 వికెట్స్. చావ్లా టుక్ 4 వికెట్స్. ఐపీఎల్లో ఏ జట్లు ఫైనల్స్కి వెళ్తాయో మనం ఊహిస్తూ ఉంటాం కదా. చెన్నై సూపర్ కింగ్స్ తప్పకుండా ఫైనల్స్కి చేరుకుంటుందని అనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ థింక్ చెన్నై సూపర్ కింగ్స్ విల్ షూర్లీ మేక్ ఇట్ టు ద ఫైనల్స్. ఐ థింక్ చెన్నై సూపర్ కింగ్స్ విల్ షూర్లీ మేక్ ఇట్ టు ద ఫైనల్స్. ఎవరికైనా ఐపీఎల్లో ఇష్టమైన జట్టు ఏదో తెలుసుకోవడానికి మీకు ఇష్టమైన జట్టు ఏది అని ఇలా అడగాలి. విచ్ టీమ్ ఈజ్ యువర్ ఫేవరెట్? విచ్ టీమ్ ఈజ్ యువర్ ఫేవరెట్? మనలో చాలామంది క్రికెట్ ఆడడం అంటే ఇష్టపడతారు కదా. నాకు క్రికెట్ ఆడడం ఇష్టం అని ఇలా చెప్పాలి. ఐ లైక్ ప్లేయింగ్ క్రికెట్. ఐ లైక్ ప్లేయింగ్ క్రికెట్. అప్పుడప్పుడు వర్షం కారణంగా క్రికెట్ మ్యాచ్కి అంతరాయం ఏర్పడుతుంది కదా. వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది అని ఇలా చెప్పాలి. ప్లే స్టాప్డ్ డ్యూ టు రెయిన్. ప్లే స్టాప్డ్ డ్యూ టు రెయిన్. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఎన్ని పరుగులు చేసింది అని ఇలా అడగాలి. హౌ మెనీ రన్స్ డిడ్ చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్? హౌ మెనీ రన్స్ డిడ్ చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్? హార్దిక్ చాలా బాగా బౌలింగ్ చేశాడు అని ఇలా చెప్పాలి. హార్దిక్ హ్యాస్ బౌల్డ్ వెరీ వెల్. హార్దిక్ హ్యాస్ బౌల్డ్ వెరీ వెల్. ఐపీఎల్ తరువాత మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి తదుపరి మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అని ఇలా అడగాలి. వేర్ విల్ ద నెక్స్ట్ మ్యాచ్ బీ ప్లేయిడ్? వేర్ విల్ ద నెక్స్ట్ మ్యాచ్ బీ ప్లేయిడ్? ఫీల్డర్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నప్పుడు అది ఎంత అద్భుతమైన క్యాచ్ అని ఇలా అనాలి. వాట్ అన్ అమేజింగ్ క్యాచ్ ఇట్ వాజ్. వాట్ అన్ అమేజింగ్ క్యాచ్ ఇట్ వాజ్. జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఎవరు గెలిచారో తెలుసుకోవడానికి మ్యాచ్ ఎవరు గెలిచారు అని ఇలా అడగాలి. హూ వన్ ద మ్యాచ్? హూ వన్ ద మ్యాచ్? మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎవరైనా స్కోర్ ఎంత అని అడుగుతూ ఉంటారు కదా. అప్పుడు స్కోర్ వికెట్ నష్టపోకుండా 70 పరుగులు అని ఇలా చెప్పాలి. ద స్కోర్ ఈజ్ 70 ఫర్ నో వికెట్. ద స్కోర్ ఈజ్ 70 ఫర్ నో వికెట్. కొందరు ఐపీఎల్కి వీరాభిమానులు ఉంటారు కదా. అతను ఐపీఎల్కి వీరాభిమాని అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఐపీఎల్.
హీ ఈజ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఐపీఎల్. బ్యాట్స్మెన్ ఇన్నింగ్స్లో మొదటి పరుగు చేసినప్పుడు పరుగుల ఖాతా తెరిచాడు అంటాం కదా. ఉదాహరణకు విరాట్ కోహ్లీ పరుగుల ఖాతా తెరిచాడు అని ఇలా చెప్పాలి. విరాట్ కోహ్లీ ఈజ్ ఆఫ్ ద మార్క్. విరాట్ కోహ్లీ ఈజ్ ఆఫ్ ద మార్క్. బ్యాట్స్మెన్ మంచి షాట్ ఆడినప్పుడు అది నిజంగా మంచి షాట్ అని ఇలా చెప్పాలి. దట్ వాజ్ ఏ రియల్లీ గుడ్ షాట్. దట్ వాజ్ ఏ రియల్లీ గుడ్ షాట్. అలాగే తదుపరి మ్యాచ్ హైదరాబాదులో జరగనుంది అని ఇలా చెప్పాలి. ద నెక్స్ట్ మ్యాచ్ విల్ బి ప్లేడ్ ఇన్ హైదరాబాద్. ద నెక్స్ట్ మ్యాచ్ విల్ బి ప్లేడ్ ఇన్ హైదరాబాద్. మ్యాచ్ చివరి దశలో ఉన్నప్పుడు గెలవడానికి ఎన్ని పరుగులు చేయాలో చెబుతూ ఉంటాం కదా. ఉదాహరణకు ముంబై ఇండియన్స్ 10 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉంది అని ఇలా చెప్పాలి. ముంబై ఇండియన్స్ నీడ్ 20 రన్స్ ఇన్ 10 బాల్స్. ముంబై ఇండియన్స్ నీడ్ 20 రన్స్ ఇన్ 10 బాల్స్. అలాగే ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్ల్లో 4 గెలిచింది అని ఇలా చెప్పాలి. ముంబై ఇండియన్స్ హ్యావ్ వన్ 4 అవుట్ ఆఫ్ 5 మ్యాచెస్. ముంబై ఇండియన్స్ హ్యావ్ వన్ 4 అవుట్ ఆఫ్ 5 మ్యాచెస్. ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది అని ఇలా చెప్పాలి. ముంబై ఇండియన్స్ వన్ ద మ్యాచ్ బై 7 వికెట్స్. ముంబై ఇండియన్స్ వన్ ద మ్యాచ్ బై 7 వికెట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.